హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సారా అలీ ఖాన్ మరియు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో స్వతంత్ర సమర యోధులుగా నటించిన సినిమా అయిన ఏ వతన్ మేరా వతన్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉంది అంటే, స్వతంత్ర పోరాటంలో కొంతమంది ప్రముఖుల పేర్లు మాత్రమే మనకు తెలుసు, కానీ చరిత్రలో ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు త్యాగం మనకు తెలియదు. అలాంటి వారిలో కొంతమంది కథను ప్రేరణగా తీసుకొని రచించిన ఏ వతన్ మేరా వతన్ మూవీ. ఇందులో సారా అలీ ఖాన్ భారతదేశానికి స్వతంత్రం రావటంలో ముఖ్యులైన ఉషా మెహతా క్యారెక్టర్ను ప్లే చేస్తుంది. ఈ మూవీ దేశభక్తిని తలపించే రీతిలో నిర్మించాలని చూసిన దర్శకుడు కొంత విఫలం అయ్యాడని చెప్పాలి. అలానే ఉషా మెహతా క్యారెక్టర్ ప్లే చేసిన సారా అలీ ఖాన్ ఆమె యొక్క ఆకారమును, అహల్యాన్ని ప్రదర్శించినప్పటికీ స్వతంత్ర సమరయోధుల్లోని ఆత్మవిశ్వాసం, తెగింపు, పట్టుదల వంటి లక్షణాలను పరిపూర్ణంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేకపోవటం కొంత నిరాశ కలుగుతుంది. మరియు స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన రేడియో అంతరంగిక ప్రసంగాలు యొక్క ప్రాముఖ్యతను బాగానే చూపించినప్పటికీ మరికొంత దానిపై ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదనేలా ఉంటుంది. అలానే స్వతంత్రం రాకముందు భారతీయుల యొక్క వేషధారణ, ఆ కాలం నాటి లొకేషన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలానే బ్రిటిష్ వారి నిరంకుశ విధి విధానాలు బాగా చూపించారు. అలానే గాంధీ గారి నినాదమైన డూ ఆర్ డై అనే కాన్సెప్ట్ను బాగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళటం విశేషము. మరియు స్వతంత్ర సమరం టైంలో కాంగ్రెస్ యొక్క ప్రాధాన్యతను మరియు విధి విధానాలను ప్రజలకు చేరవేసే సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. అలానే ప్రతి భారతీయుల్లోనూ దేశభక్తి మరియు దేశం కోసం ప్రాణత్యాగంకు ఎప్పుడు ముందుండాలని చెప్పే సన్నివేశాలు అబ్బురపరుస్తాయి. ఇకపోతే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, అవి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో మహాత్మా గాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపుతో 22 ఏళ్ల ఉషా మెహతా సైతం ఉద్యమంలో భాగం అవుతుంది. ఆమె తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జి అయిన ఆయన్ని ఎదిరించి మరీ దేశం తరపున పోరాటానికి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రేడియో స్టేషన్ నిర్వహిస్తుంది. ఆమెకు రామ్ మనోహర్ లోహియా నుంచి ఎటువంటి మద్దతు లభించింది? రేడియో నిర్వాహకులకు పట్టుకోవటం కోసం ముంబై ఇన్స్పెక్టర్ ఏం చేశారు? ఈ ప్రయాణంలో ఉషాను ప్రేమించిన కౌశిక్, ఫహద్ పాత్రలు ఏమిటి? చివరకు ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, రేడియో ప్రాముఖ్యతను తెలియజేసే సన్నివేశాలు మరియు ప్రొడక్షన్ వాల్యూస్. మైనస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్, స్లో నేరేషన్. సారా అలీ ఖాన్ యొక్క స్వతంత్ర సమరయోధ క్యారెక్టర్ ప్లే చేసే టైంలో ఆమె యొక్క పట్టుదల లేని కొన్ని సన్నివేశాలు మరియు అక్కడక్కడ వచ్చే ల్యాక్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.